బిర్యానీ బిర్యానీ మమ్మీ నువ్వు నా కోసం చేసావా మమ్మీ టేస్ట్ ఏమో అదిరింది మమ్మీ నువ్వు సూపర్ గా చేసావు మమ్మీ 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 థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ మమ్మీ మమ్మీ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ వెల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చికెన్ బిర్యానీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. రెసిపీ చాలా ఈజీ అండ్ వెరీ ఫాస్ట్ ప్రాసెస్ అనమాట. సో మీరు కూడా అందరూ ట్రై చేయండి. నేను ఇక్కడ 6 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని యూస్ చేసుకున్నాను. సో అది హాఫ్ అన్ అవర్ అయితే వాటర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఒక పెద్ద కళాయి తీసుకుని దాంట్లో కొంచెం గీ వేసుకుని చుట్టూతా తిప్పేసి నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని మన దగ్గర స్పైసెస్ ఉంటాయి కదా, ఆ స్పైసెస్ అన్ని దాంట్లో వేసేసుకోండి. చెక్క, మొగ్గ, ఇంకా ఫ్లవర్స్ లాంటివి, స్టార్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, స్టార్ ఫ్లవర్స్, ఇలాచీ, సో ఇలాంటివన్నీ వేసుకోండి. ఆల్మోస్ట్ బిర్యానీ స్పైసెస్ అంటే మీకు ఒక ఐడియా ఉంది, నాకు ఎగ్జాక్ట్గా నేమ్స్ అయితే తెలీదు. లవంగ మొగ్గలు, ఓకే. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు కూడా యూస్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూస్తున్నారు కదా, మీరు కంప్లీట్గా గీతోనే చేసుకుంటే అంత బాగోదు. సో గీ కమ్ ఆయిల్ రెండు యూస్ చేసుకోండి. అండ్ మీ దగ్గర బిర్యానీ లీవ్స్ ఉంటాయి కదా, సో ఒక 3 బిర్యానీ ఆకులు కూడా దాంట్లో వేసుకోండి. వేసుకుని ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోండి అటు ఇటు. ఇప్పుడైతే కొంచెం స్టోన్ ఫ్లవర్ కూడా యూస్ చేసుకోండి. సో ఇదైతే మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది మీకు. అండ్ 2 ఆనియన్స్ హాఫ్ పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ ఆనియన్స్ కూడా దాంట్లో వేసేసుకోండి. అండ్ కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ ఆనియన్స్లో మనం కొరియండర్ కూడా వాడుతున్నాం అనమాట. ఒక కంప్లీట్ క్యారెట్ రౌండ్ పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఆ స్లైసెస్ కింద. అండ్ ఈ ఆనియన్ అయితే కంప్లీట్గా కుక్ అవుతుంది అనగా మనం ఆ క్యారెట్స్ పట్టుకెళ్ళి దాంట్లో అయితే వేసేసుకుందాం అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను క్యారెట్స్ కూడా వేసేసాను. సో ఇప్పుడు కంప్లీట్గా మిక్స్ చేసుకోండి ఆనియన్స్, క్యారెట్ అండ్ ఆ స్పైసెస్ అన్నీ పట్టేలాగా. ఇక్కడైతే నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నా. సో చికెన్ అయితే హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం సాల్ట్, పసుపు అండ్ కారం విత్ కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా, హాఫ్ ఏమో లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. సో ఇదంతా చేసుకుని పక్కన పెట్టుకుని ఆ గిన్నెలో లాస్ట్లో మిగిలిన మసాలా వాటర్ కూడా వేస్ట్ చేయదు, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో అది కూడా వేసేసుకుని కుక్ అయ్యేలా చూసుకోండి, అటు ఇటు తిప్పేస్తూ. చూస్తున్నారు కదా, చికెన్ పీస్ ఆల్మోస్ట్ కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే నేను 6 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని వాడానని చెప్తున్నాను కదా. సో ఆ 6 గ్లాసెస్కి నేను 10 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ వాటర్ అనేది వేసాను అనమాట. మీరు 9 అన్నా వేసుకోవచ్చు, బట్ నేను కంప్లీట్గా గ్లాస్ ఫుల్ ఆఫ్ రైస్ అనేది వాడాను. సో ఎక్కువ అవుతుంది అని చెప్పి 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకున్నాం అనమాట. సో పుదీనా కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని పుదీనా, ఆ కొరియండర్ పైన అటు ఇటు జల్లుకుంటూ ఉండండి. సో పుదీనా కూడా బిర్యానీలో చాలా మంచిది అనమాట. ఆ ఫ్రేగ్రెన్స్ చాలా బాగా వెళ్తుంది, దానికి ఎసెన్స్ బాగా పడుతుంది అనమాట. సో ఒక టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ గీ వాడాలి ఇక్కడ మనం. సో మీరు 1 కావాలంటే 1, 2 కావాలంటే 2 వేసుకోండి. అండ్ సాల్ట్ కూడా యూస్ చేయండి. అండ్ ఇక్కడ కేఎన్ఆర్ మసాలా పౌడర్ యూస్ చేశాను. ఎప్పటి నుంచో మేము కేఎన్ఆరే వాడుతున్నాం. మీ దగ్గర ఏ మసాలా అవైలబుల్ ఉంటే ఆ మసాలా యూస్ చేయండి, బిర్యానీ మసాలా. సో ఈ కేఎన్ఆర్లో 2 ప్యాకెట్స్ ఉంటుంది. మేము 6 గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ రైస్కి ఒక కంప్లీట్ మసాలా ప్యాకెట్ అనేది వాడతామన్నమాట. ఈ వాటర్లో హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోండి. లెమన్ స్క్వీజ్ చేసుకోవడం వల్ల బియ్యం పొడి పొడిగా ఉంటుందన్నమాట, ముద్దగా కాకుండా. సో ఇది బెస్ట్ టిప్ అనమాట, మీరు యూస్ చేయండి. అండ్ మనం నానబెట్టుకున్న బియ్యం కూడా కలిపేసుకుని వేసేసుకోండి. వేసుకుని ఒక మూత అయితే పెట్టుకోండి. మూత తీసి చూసేసరికి బిర్యానీ రెడీ అయిపోయింది. హే వావ్, బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. మనకి చాలా పొడిగా వచ్చింది. చికెన్ కూడా చాలా బాగా కుక్ అయిందనమాట. లిటరల్లీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రాసెస్ చాలా ఈజీ కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా మీరు టేస్ట్ చేయండి ట్రై చేసి. సో టేస్ట్ చేసిన తర్వాత నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి, సుమా బిర్యానీ చాలా బాగా వచ్చిందని చెప్పి. నేనైతే చికెన్ రెసిపీతో దీన్ని చేసుకుని తినేసామన్నమాట. లాస్ట్ టైం చికెన్ రెసిపీ పెట్టాను కదా, సేమ్ అదే రెసిపీ. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఫన్.